కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్. కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్ మనం కంటిన్యూస్ కంబషన్ గ్యాస్ టర్బైన్ అని కూడా అంటారు. కంటిన్యూస్ కంబషన్. సో అంటే దీంట్లో కంబషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో అందువల్ల దీన్ని కంటిన్యూస్ కంబషన్ గ్యాస్ టర్బైన్ అని కూడా అంటారు. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బ్రైటన్ సైకిల్. సో ఎలా అయితే ఓపెన్ సైకిల్, క్లోజ్డ్ సైకిల్, బ్రైటన్ సైకిల్ పైన ఎలా అయితే డిపెండ్ అయ్యి వర్క్ అవుతున్నాయో, కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్ కూడా బ్రైటన్ సైకిల్ బేస్ చేసుకునే వర్క్ అవుతున్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ హ్యావింగ్ వేరియస్ పార్ట్స్. సో పార్ట్స్ ఏంటంటే చూద్దాం. దిస్ ఈజ్ అ కంప్రెసర్. ఇక్కడ మనం తీసుకున్న కంప్రెసర్ ఏంటంటే సింగిల్ స్టేజ్ కంప్రెసర్ కాదు, మల్టీ స్టేజ్ కంప్రెసర్ తీసుకుంటున్నాం. దిస్ ఇస్ ద మల్టీ స్టేజ్ కంప్రెసర్. అంటే ఏంటంటే సింగిల్ స్టేజ్ కంప్రెసర్కి మల్టీ స్టేజ్ కంప్రెసర్కి డిఫరెన్స్ ఏంటంటే, జనరల్గా ఎంతైతే ఎయిర్ అనేది కంప్రెసర్ లోపలికి సిలిండర్లోకి ఎంటర్ అయిందో ఒకేసారి కంప్రెషన్ జరిగి బయటకు వెళ్ళిపోవాలి. బట్ దాని ప్రెషర్ ఇంక్రీజ్ చేసి వెళ్తుంది. మల్టీ స్టేజ్ కంప్రెసర్కి ఏంటంటే త్రూ వేరియస్ స్టేజెస్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ ఎలా అయినప్పుడు ఫస్ట్ ఇక్కడ కంప్రెషన్ జరుగుతుంది, తర్వాత ఇక్కడ కంప్రెషన్ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇలా ఎయిర్ అనేది అవుట్లెట్ వెళ్తుంది. ఓకే, సో ఇది మల్టీ స్టేజ్ కంప్రెసర్. మల్టీ స్టేజ్ కంప్రెసర్ ఇదే షాఫ్ట్ పైన ఏంటంటే టర్బైన్ కూడా మౌంట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఉండదు టర్బైన్. This is turbine unit, multi-stage compressor, and here we have combustion chamber. సో ఈ ఏరియా ఉంటుంది కదా, సో దీని అంతటిని మనం కంబషన్ ఛాంబర్ అంట. సో ఈ కంబషన్ ఛాంబర్ని క్లోజ్ చేస్తూ అంటే చూడండి, అంతే. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా మనకి ఏంటంటే అబ్స్ట్రక్షన్స్ లాగా ఉంటాయి. ఎలా అయితే టాప్లో ఉన్నాయో బాటమ్ వేలో కూడా అలాగే ఉంటుంది. కంప్రెసర్ సెంటర్ షాఫ్ట్ ఇది. దీనికి ఆపోజిట్ వేలో ఇక్కడ కూడా మనకి అబ్స్ట్రక్షన్స్ లాగా ఉంటాయి. అంటే నథింగ్ బట్ వెయిన్స్ అనమాట. సో ఇది దీనికి కనెక్ట్ అవుతుంది. దీన్ని ఏమన్నా మనం కంబషన్ ఛాంబర్ అంటున్నాం. సో కంబషన్ ఛాంబర్ నుంచి వచ్చిన అవుట్లెట్ అంటే హాట్ గ్యాస్ అనేవి ఎక్కడికి వెళ్ళాలి, టర్బైన్ బ్లేడ్స్ మీదకి వెళ్ళాలి. సో ఇది కదా కంబషన్ ఛాంబర్. ఇది మనం తీసుకున్న కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్ యూనిట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో ఇది ఏంటంటే మల్టీ స్టేజ్ కంప్రెసర్. దిస్ ఈజ్ కంబషన్ ఛాంబర్. కంబషన్ ఛాంబర్లోకి మనకి ఫ్యూయల్ని స్ప్రే చేయాలి కాబట్టి ఇక్కడ. సో దిస్ ఈజ్ ఫ్యూయల్ ఇంజెక్టర్. సో ఈ చివరి ఏంటంటే మనం చిన్న స్పార్క్ లైటర్ తీసుకుంటాం, దాన్నే బర్నర్ అని అంటాం. బర్నర్ ఏం చేస్తుంది అంటే చిన్న స్పార్క్ని ఇస్తుంది. సో దాన్ని కంబషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ టర్బైన్ అవుట్పుట్ షాఫ్ట్కే మనం ఇక్కడ నుంచే పవర్ అవుట్పుట్ తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ పవర్ అవుట్పుట్ ఇక్కడ నుంచి తీసుకుంటాం.
దీనికి కనెక్ట్ చేస్తూ చివర ఒక మోటార్ని పెడుతున్నాం. ఓకే, దిస్ ఈజ్ స్టార్టర్ ఆర్ ఎల్స్ స్టార్టింగ్ motor. Now see the working of a constant pressure gas turbine. సో కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్ వర్కింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇనీషియలీ మనం ఏంటంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ని డ్రా చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఇన్లెట్ అనమాట. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయిందో అది త్రూ మల్టీ స్టేజ్ కంప్రెసర్, అంటే వేరే స్టేజెస్లో, అంటే ఇక్కడ కంప్రెషన్ జరగాలి, మళ్ళీ సెకండ్ టైం కంప్రెషన్ జరుగుతుంది, థర్డ్ టైం కంప్రెషన్ జరుగుతుంది. సో వేరియస్ స్టేజెస్లో కంప్రెషన్ జరిగి కంప్రెస్డ్ ఎయిర్ అనేది ఏంటంటే ఎక్కడికి వెళ్తుంది, కంబషన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతుంది. బట్ ఇనీషియల్లీ మల్టీ స్టేజ్ కంప్రెసర్ని మనం స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి, స్టార్టింగ్ మోటార్ కావాలి. సో ఈ స్టార్టింగ్ మోటార్ని అంటే స్టార్టర్ అని కూడా అంటాం. స్టార్టర్ ఎప్పుడైతే ఆన్ చేసుకున్నామో కంప్రెసర్ అనేది రన్ అవుతుంది. బట్ ఫర్ ఇనీషియల్ రొటేషన్ అనమాట. కంప్రెసర్ ఇనీషియల్గా స్టార్ట్ అవ్వడం కోసం మాత్రమే స్టార్టింగ్ మోటార్. వన్స్ ఇది స్టార్ట్ అయిపోతే ఇంక దీంతో పని ఉండదు అనమాట. ఓకే, సో స్టార్టింగ్ మోటార్ ఆన్ చేయగానే కంప్రెసర్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కంప్రెసర్ స్టార్ట్ అయిన వెంటనే అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఎప్పుడైతే లోపలికి డ్రా అయిందో సో ఇక్కడ నుంచి వేరే స్టేజెస్లో మనకి కంప్రెషన్ జరిగి లో ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి హై ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అంతా కన్వర్ట్ అవుతుంది. సో ఈ హై ప్రెషరైజ్డ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది నెక్స్ట్ దేంట్లోకి ఎలా అవ్వాలి, కంబషన్ ఛాంబర్లోకి. ఓకే, సో ఇక్కడ మనం సో ఇదంతా సర్క్యులర్గా ఒక 3D డయాగ్రామ్లో అజ్యూమ్ చేసుకోండి. సో ఇటు నుంచి మనకి ఏంటి, హై ప్రెషరైజ్డ్ ఎయిర్ అనేది దేంట్లోకి ఎలా అయింది, కంబషన్ ఛాంబర్లోకి వచ్చింది. కంబషన్ ఛాంబర్లోకి హై ప్రెషరైజ్డ్ ఎయిర్ ఎంటర్ అవ్వగానే ఫ్యూయల్ ఇంజెక్టర్తో మనం ఫ్యూయల్ని స్ప్రే చేస్తాం. ఫ్యూయల్ స్ప్రే చేసినప్పుడు ఏంటి, ఇక్కడ బర్నర్తో మనం చిన్న స్పార్క్ అనేది లైట్ చేయగానే సో ఫ్యూయల్ హై ప్రెషరైజ్డ్ ఎయిర్ అంతా కూడా కంబషన్ ఛాంబర్ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఉన్న ప్రెషర్తో వస్తున్న ఎయిర్, మొత్తం ఎయిర్ కూడా ఏంటంటే కంబషన్ జరగదు. ఇక్కడ ఓన్లీ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ ద ఎయిర్ మాత్రమే కంబషన్ జరిగి మిగతా పార్ట్స్ ఆఫ్ ద ఎయిర్ ఏంటంటే ఆ కంబషన్ జరిగిన ప్రోడక్ట్స్ ఉంటాయి చూసారా, కంబషన్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే ఫ్యూయల్ రాగానే కంబషన్ జరిగిపోయిన ఎయిర్ ఉంటుంది చూసారా, ఇది ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఫర్ సపోజ్ 100 పార్ట్స్ ఆఫ్ ఎయిర్ వస్తే 50 పార్ట్స్ ఆఫ్ ఎయిర్ మాత్రమే కంబషన్ జరిగి మిగతా 50 పార్ట్స్ ఆఫ్ ద ఎయిర్ ఏంటి, ఆల్రెడీ కంబషన్ జరిగిపోయిన ఈ పార్ట్స్తో మిక్స్ అయిపోతుంది. ఓకే, సో ఆ మిక్స్ అయిపోయిన ఎయిర్, కంబషన్ జరిగిపోయిన కంబషన్ ప్రోడక్ట్స్ అంటే హాట్ ఫ్లూ గ్యాసెస్ అనమాట. సో అవన్నీ కూడా నెక్స్ట్ ఎక్కడికి రావాలి, ఈ టర్బైన్ ఉంది కదా, సో టర్బైన్ కూడా రొటేట్ అవుతుంది. ఓకే, అరౌండ్ ఇట్ ఈ సెంటర్ షాఫ్ట్ పైన ఎప్పుడైతే హాట్ ఫ్లో గ్యాసెస్ వచ్చి టర్బైన్ బ్లేడ్స్ని హిట్ చేసాయి, సో ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ జరిగి వస్తున్న ప్రెషరైజ్డ్ కాన్స్టెంట్ ప్రెషర్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఎంత ప్రెషర్ అయితే ఉందో కంబషన్ ఛాంబర్లో నుంచి వచ్చే అవుట్పుట్ కూడా ఎయిర్ ప్రెషర్ అంతే ఉంటుంది. సో కంటిన్యూస్గా కంబషన్ జరుగుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్ అని ఎందుకు అన్నారంటే సిలిండర్లోకి ఎంటర్ అవుతున్న ఎయిర్ బిఫోర్ కంబషన్ ఎంత ప్రెషర్ అయితే ఉందో ఆఫ్టర్ కంబషన్ కూడా సేమ్ ప్రెషర్ మెయింటైన్ చేస్తుంది. అందువల్లనే కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్ అంటున్నాం. ఓకే, సో అదే హై ప్రెషర్తో వచ్చి ఎప్పుడైతే టర్బైన్ బ్లేడ్స్ని హిట్ చేస్తున్నాయో ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరుగుతుంది. డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, హై ప్రెషరైజ్డ్ ఎయిర్ ఆర్ హై ప్రెషరైజ్డ్ కంబషన్ ప్రోడక్ట్స్ హాట్ ఫ్లూ గ్యాసెస్ అనేవి వచ్చి బ్లేడ్స్ని హిట్ చేసిన వెంటనే బ్లేడ్స్ విల్ స్టార్ట్ మూవింగ్. సో అంటే ఈ ప్రెషర్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. మన కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. సో టర్బైన్ రొటేట్ అవుతుంది అంటే ఇన్ ద మీన్స్ దాని సెంట్రల్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. సో ఆ షాఫ్ట్ని మనం దేనికి కనెక్ట్ చేస్తాం, కంప్రెసర్కి కూడా కనెక్ట్ చేస్తాం. సో మల్టీ స్టేజ్ కంప్రెసర్కి, అంటే మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయిన టోటల్ పవర్లో హాఫ్ ఆఫ్ ద పవర్ కంప్రెసర్ని డ్రైవ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. మిగతా హాఫ్ పవర్ ఏంటంటే అవుట్పుట్ పవర్ కింద తీసుకుంటాం. వెన్ హాట్ ఫ్లో గ్యాసెస్ వచ్చి హిట్ చేసిన వెంటనే ఏమవ్వాలి, దోస్ విల్ బీ ఎగ్జాస్టెడ్ ఇంటూ అట్మాస్ఫియర్. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ అవుట్ అనమాట. సో ఇక్కడ నుంచి అట్మాస్ఫియర్లోకి అవుట్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ స్టార్ట్ అవుతుంది, కంబషన్ జరుగుతుంది, అంటే కంప్రెసర్లోకి వచ్చి ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ మెయింటైన్ చేస్తూ కంబషన్ జరిగి, బట్ ఫుల్గా జరగదు, టోటల్ ఎయిర్ అంతా కూడా కంబషన్ జరగదు, హాఫ్ పార్ట్స్ మాత్రమే కంబషన్ జరిగి మిగతా హాఫ్ పార్ట్స్ ఆఫ్ ద ఎయిర్ అంటే ఏంటంటే కంబషన్ జరిగిపోయిన కంబషన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా దాంతో మిక్స్ అయిపోయి టర్బైన్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, సో అంటే ఎయిర్ ఇలా వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అవుట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి సైకిల్ క్లోజ్ అవ్వలేదు. అందువల్ల ఏంటంటే
ఇట్ విల్ బీ సిమిలర్ టు ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్. సో ఇది ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్కి సిమిలర్గా ఉంటుంది. అందువల్లనే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రాటన్ సైకిల్. ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ఎలా అయితే బ్రాటన్ సైకిల్ మీద డిపెండ్ అవుతుందో, కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్ కూడా బ్రాటన్ సైకిల్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ విచ్ ఆర్ అవుట్ ఫ్రమ్ ద టర్బైన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో వర్కింగ్ మీడియం ఎయిర్ అనేది ఏంటి, మనకి కంటిన్యూస్గా రీప్లేస్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి వచ్చింది బయటకు వెళ్ళిపోయింది, మళ్ళీ కంటిన్యూస్గా అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది డ్రా అవుతూనే ఉంది. కంబషన్ కూడా ఏమవ్వాలి, కంటిన్యూస్ కంబషన్. ఈ సైకిల్ అనేది వన్స్ స్టార్ట్ అయితే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. దీంట్లో మనకి ప్రొడ్యూస్ అయిన పవర్ అనేది హాఫ్ ఆఫ్ ద పవర్ ఏంటి, కంప్రెసర్ని డ్రైవ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. మిగతాదంతా ఏంటి, టు రన్ ద, ఇక్కడ మన లాస్ట్లో ఏమైనా జనరేటర్ పెట్టుకున్నాను అనుకోండి, నేను జనరేటర్ని రన్ చేయడానికి పవర్ అవుట్పుట్ యూజ్ చేయొచ్చు, లేదా ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేయాలి ఈ గ్యాస్ టర్బైన్. సో అక్కడ ఏం చేస్తున్నాను, నేను దీనికి ప్రొపెల్లర్ పెడుతున్నాను. సో ప్రొపెల్లర్ రన్ చేయడానికి, లేదా షిప్స్లో ప్రొపెల్లర్ రన్ చేయడానికి. సో టు ప్రొపెల్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ షిప్స్ ఆర్ ఎల్స్ జనరేటర్ పెట్టుకొని మనకి మెకానికల్ ఎనర్జీని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్.